ఏరా చంద్రం, మీ అమ్మ భగవద్గీత నదులు కాచేలా మా అమ్మ పామును చూసి బాగా అడలిపోయిందిరా. ఆ కంగారులో మర్చిపోయిందిరా మొద్దు. ఇది లేదే ఒక్క క్షణం కూడా దోచదు మా అమ్మకి. చిన్నమ్మ, ప్రియమైన చిన్నమ్మకు నీ చిన్నదిన దీవించి వ్రాయినది. నిన్ను కన్న తల్లిలా పెంచిన జానకక్కయ్య మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆత్మహత్య అంటున్నారు. నాకేమో నమ్మకం లేదు. మీ పెద్దన్నయ్య బెంగతో కుమిలిపోతున్నారు. చాలా బాధగా ఉంది. వీలు చేసుకుని వెంటనే రావాలను. ఇంతకంటే నేను ఎక్కువగా రాయలేను. నీ చిన్నదిన రాధ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? మా చిన్ని పెద్దదిన ఆత్మహత్య చేసుకుందిట. పాపం చిన్నిని తల్లిలా పెంచిందిరా. ఈ విషయం మాకెవరికి తెలియకుండా యువతలో ఇన్నాళ్ళు దాచిపెట్టింది మా అమ్మ. చిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. రే, నువ్వు వెళ్ళరా. అన్నారా? చూడండి, పక్కన సీత లేకపోతే ఆ వెర్రిరాముడు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో పాపం. వాళ్ళ అనుబంధం అటువంటిది. బొమ్మను చూసి ఎంత బాధపడుతున్నామే. నిజంగా సీతను దూరం చేసుకున్న ఆ రాముడు ఎంత కుమిలిపోయాడు. భలేవారండి, ఇదిగో సీత ఇక్కడే ఉంది. పిచ్చిదార, బొమ్మల్ని కాబట్టి కలపగలిగాం, మనుషుల్ని కలపగలవా? అవును చిన్ని, అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తావు. వాళ్ళని ఎప్పుడు చూడాలనిపించదా? ఎందుకుండదండి, అన్నయ్యని వదిన్ని చూసి ఎంతకాలం అయిందో. అవును, అమ్మ యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడే బయలుదేరతాం. బట్టలు సర్దుకో. నిజంగానా? నిజం చిన్ని, ఇప్పుడే బయలుదేరతాం. ఎక్కడ వదినమ్మా? ఏమైంది వదినా? అన్నయ్య, నువ్వేలా చెప్పు, ఏమైంది? అమ్మా చిన్ని, నేను మనిషిని కాదమ్మా, రాక్షసుడిని. నా కారణంగా మీ వదిన చచ్చిపోయిందమ్మా. నేనే చంపానమ్మా. చెన్నై, ఇంతవరకు ఆయన బ్రతికున్నందుకు సంతోషించమ్మా. గతాన్ని జ్ఞాపకం చేసి ఆయన గుండెల్లో పిండద్దు తల్లి. నాకెందుకు రాలేదు, ఎప్పుడో రాశామమ్మా. అవును చిన్ని, ఆ ఉత్తరం నీకు అందకుండా మా అమ్మ దాచేశాను. అది నేను నిన్నే చూశాను. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చాను. చిన్ని, జరిగిన దానికి బాధపడితే లాభం లేదమ్మా. మీ అన్నయ్యని కాపాడుకోవాలి. వారి ఇంట్లో ఉన్నంతకాలం, అక్కయ్య జ్ఞాపకాలు మరవనంతకాలం ఇలాగే ఉంటారు. వారికి మనశ్శాంతి కావాలంటే కొంతకాలం ఈ ఊరు వదలడం మంచిదమ్మా. అవును చిన్ని, వారిని వెంటనే తీర్థయాత్ర తీసుకెళ్ళటం మంచిది. ఏం బావగారు? బాబు, నా జానకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా తమ్ముడు జైలు పాలయ్యాడు. జైలుకెళ్ళాడా? అవునమ్మా, అక్కయ్య చావుకి ఎవరు కారణం? ఆ పాపిష్టి రాయుడే వారిని కూడా జైల్లో పెట్టించాడు. ఎంత పని జరిగింది. సరే చెల్లి, మీరు వచ్చే వరకు చిన్నకు తోడుగా నేనుంటాను. చిన్నబాబుకు జరిగిన అన్యాయాన్ని కూడా బయటపెట్టి అసలు నేరస్తులను పట్టించడానికి ప్రయత్నిస్తాను. బావగారు, మా మాట కాదనకండి. రేపు ఏకాదశి గడియల్లో ప్రయాణం అయితే బాగుంటుంది.
అవునన్నయ్య వెళ్దామా చెప్పన్నయ్య. అలాగేనమ్మా, ఎన్ని తీర్థాలు తిరిగితే మాత్రం నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అన్నయ్య ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. ఏం తల్లి? ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల లాభం ఏంటన్నయ్య? నువ్వు ఇంట్లో ఉంటే వదిన మరవకుండా ఉన్నావని ఇలా తీర్థయాత్రలు తీసుకొస్తే ఇక్కడ కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా? పిచ్చి తల్లి, అలాంటిది ఏం లేదమ్మా. బాధపడకు, నువ్వు బాధపడకమ్మా. ఊరుకో అమ్మా, ఊరుకో. అన్నయ్య